హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిండి వంటలకి స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇదొక మరొక వీడియో. జంతికలు చేశానులేండి. జంతికలు ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా, ఎందుకు పువ్వులు అప్లోడ్ చేయడం అని చెప్పి అప్లోడ్ చేయలే. పువ్వుల రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నా. ఏదైతే అంటే మనం ఏదైనా ఒక కొలత పెట్టుకుంటే మనకి ఈజీగా చాలా మంచిగా క్రిస్పీగా వస్తాయి. నేనైతే ఇగోండి మీకు కనిపిస్తున్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు పిండి వేసుకున్నాను. సేమ్ గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యం పిండి కూడా వేసుకోండి. ఓన్లీ మైదా పిండి వేస్తే మనకి పువ్వులు క్రిస్పీగా రావు, అలానే తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని అంటే మైదా పిండి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కొంచెం గట్టిగా వస్తాయని నా ఫీలింగ్, అందుకనే మైదా పిండి వాడుతున్నాను. సేమ్ కప్తో 2 కప్పులు బియ్యం పిండి, 2 కప్పుల మైదా పిండి వేసుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్, మొత్తం 4 గ్లాసుల పిండి అయింది కదా, 1 గ్లాస్తోని పంచదార వేసుకోవాలి. వేసుకుంటే అంటే మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అంటే 1/2 గ్లాస్, 1.5 కప్పు షుగర్ వేసుకోండి. అలానే 1 స్పూను యాలకుల పొడి వేసుకోండి. అలానే మనం ఏంటంటారు వేసుకుంటే చాలా చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేయండి. వెయ్యాలి అనుకుంటేనే వేసుకోండి. నేనైతే వెయ్యలేదు, స్కిప్ చేయండి. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఈరోజే వేస్తున్నామని అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం వంట సోడా వేసుకున్నారనుకోండి, పువ్వులు నూనెలో వెయ్యగానే ఈజీగా ఇడిపోతాయి. బాగా ఆయిల్ అది వేడిగా ఉందనుకోండి, పువ్వు గుత్తుకి పువ్వులు ఈడిపోయి వస్తాయి ఆ వంట సోడా వేస్తే. లేదు మాకు అలవాటు ఉంది పర్వాలేదు అనుకుంటే వేయకండి, స్కిప్ చేయండి. అలాగనే దానికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మరీ ఉప్పు ఎక్కువగా కాకుండా కొంచెం మీడియంలోనే వేసుకోండి ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. పిండి అస్సలు పుర్రు అవ్వకూడదు, పుర్రు అయితే మళ్ళీ పిండి కలుపుకోవాలి. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అది ఎలా రావాలంటే దోశ బ్యాటర్లా మాత్రం రాకూడదు. దోశలు వేసేటప్పుడు కొంచెం చిక్కగా ఉండాలి. అంటే దిబ్బట్టు వేస్తాం కదా మనం, అంత గట్టిగా పిండి ఉంటే మనకి పువ్వులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అది ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఫస్ట్ నీట్గా కొంచెం నీళ్ళు వేసి మాత్రమే కలపండి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కనీసం 1 గంట సేపు అయినా సరే దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఏమైనా చిన్న చిన్న ఉండల్లా ఉన్నా సరే షుగర్ అంతా కరగాలి కదా, ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలానే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాటర్ మాత్రం ఎక్కువ వేయకండి. ఒకవేళ పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే వదిలేయండి. ఎందుకంటే షుగర్ వేసాం కదా, అది కరిగి మళ్ళీ వాటర్ అవుతుంది కదా. మళ్ళీ అప్పుడు వాటర్ ఒకవేళ ఎక్కువ వేసి కలిపేశారనుకోండి, ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువైపోయి పువ్వులు సమయంగా రావు. కాబట్టి వేసుకునేటప్పుడు కొంచెం థిక్గా ఉండేటట్టే కలుపుకోండి, పలాచగా మాత్రం కలుపుకోకండి. అలా కలిపితే మాత్రం మీకు బ్యాటర్ అనేది పాడవుతుంది. చూసారు కదా, నాకు పలచన అయిపోయింది. నేను మర్చిపోయి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసేసి కలిపేశాను. నేను మళ్ళీ ఇంకొక 2 గ్లాసుల పిండి వేసి దాన్ని మళ్ళీ థిక్ చేశాను. అందుకే మీకు వివరంగా చెప్తున్నాను. షుగర్ వేస్తాం కాబట్టి కరగదు, కాబట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకుంటే మంచిగా కరుగుతుంది. అప్పుడు కూడా అదే థిక్గా అనిపించింది అనుకోండి, అప్పుడు లైట్గా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మీకు నేను ఇందాక వీడియోలో చూపించినట్టుగా పిండి వస్తే సరిపోతుంది. మంచిగా ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో పువ్వులు గుర్తుంటుంది కదా మీ దగ్గర, దాన్ని కూడా పెట్టుకోవాలి. దాన్ని కూడా మంచిగా ఆయిల్లో మరగనివ్వాలి. చాలా వేడిగా ఉండాలి. వేడిగా ఉంటేనే పువ్వులు ఈడి బయటకు వస్తాయి, లేదంటే దానికి అంటుకుపోయి రావు, తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పువ్వులు గుత్తు కూడా నూనెతో పాటు వేడి చేసుకోవాలి. చూసారు కదా పిండి నాకు ఎలా ఉందో. నేను మళ్ళీ పిండి వేసాను కాబట్టి రెండోసారి కలుపుతున్నాను. ఇలా ఉండాలి పిండి మాత్రం. ఇగోండి స్పూన్తో మీకు తెలుస్తుందా, స్పూన్ మీద ఇలా రాస్తే పిండి అనేది రావాలి, అది గుర్తుపెట్టుకోండి. నూనె ఇంత మంచిగా మరిగితే మనకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి, తొందరగా వేగిపోతాయి. వేసేటప్పుడు పెద్ద మంట ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోండి. ఇంకోటి ఏంటంటే వేసిన వెంటనే రాదు కాబట్టి, అంటే ఒక 2-3 పువ్వులు పోతే కానీ మనకు పర్ఫెక్ట్గా పువ్వుల తర్వాత రావు.
అందుకని ముందు ఒకవేళ 2-3 పోయాయంటే అయ్యో పిండి పాడైపోయిందేమో అని ఫీల్ అవ్వకుండా ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా పువ్వులు అనేవి వస్తాయి. స్టార్టింగ్ గుత్తు అనేది అంత వేడిగా అవ్వదు కాబట్టి 2-3 పువ్వులు పోతాయి. అంటే పోవడం అంటే కొంచెం బాగా రావు. తర్వాత నీట్గా పువ్వుల గుత్తుకి ఊడిపోయి ఈజీగా వస్తాయి. చూసారు కదా, నాకు సమయంగా రాలేదు. ఎందుకు ఫస్ట్ రావు. అలానే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, పిండి పలాసన అయిపోతే కూడా రావు. ఓకేనా? ఎన్నిసార్లు వేసినా రావట్లేదు అని అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి మీరు తగినంతగా 2 కప్పులో 1 కప్పు మళ్ళీ పిండి వేసుకొని మంచిగా కలుపుకొని దానికి తగినట్టుగా షుగరు అన్నీ వేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా పువ్వులు వస్తాయి. చాలా ఈజీ అండి. కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు అంటే చాలాసేపు వేపాలని అన్నట్టు ఏం కాదు. నూనెలో పెట్టగానే వేగిపోతాయి. 1 నిమిషం ముంచి తీసేస్తే చాలు, మరీ ఎక్కువ చేసేస్తే మాడిపోతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మంచిగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనగానే మీరు వేగింది తీసేయచ్చు. నాకు కూడా ఫస్ట్లో 2-3 పువ్వులు బాగా రాలేదు, తర్వాతే వచ్చాయి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. చూసారు కదా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఆటోమేటిక్గా పువ్వుల గుత్తుకి ఊడిపోయి అవే వచ్చేస్తాయి. మనం ఏం బలవంతంగా అలా అనవసరం లేదు, అలానే కష్టపడే అవసరం లేదు. పర్ఫెక్ట్గా చాలా. మిగిలిన వీడియో కంటిన్యూటీ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని చూసుకుంటూ వంటనని చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, ఫస్ట్లో మీకు పెట్టాను ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చాయో. నేను చెప్పిన మెథడ్స్లో మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలానే ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా ఊడి వస్తుందో, అలా వస్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే నూనె బాగా వేడిగా ఉండాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పువ్వుల గుత్తు నూనెలో నుండి బయటికి తీయకూడదు. వేసేటప్పుడు తీయాలి. ఇంకో పువ్వు వేస్తున్నాం అన్నప్పుడు కూడా నూనెలోనే ఉండాలి దాన్ని. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి, కొంచెం పిల్లతో అవ్వలేదు నాకు. అలానే మా పాప నేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఎవరికైనా ఈ రెసిపీ రాకపోతే ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. అలానే ఎలా ముంచాలో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఇవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా చేయండి. వీడియోని స్కిప్ చేస్తే వంట పప్పులో కాలేసినట్టుగా అవుతుంది. కాబట్టి వీడియోని పర్ఫెక్ట్గా ఫుల్గా చూసి మీరు ఈ వంటకాన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ మహాలక్ష్మి. బాయ్.